వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాచితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఎంతో మేలు. పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాగూర్. నల్గొండ ఎంపీ ఉత్తమ్ వ్యాఖ్య. ₹7,000 కోట్లతో 3 విడతలుగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. జాతీయ విద్యా విధానంలో సవాళ్లను అధిగమిస్తాం. జాతీయ సదస్సులో పలువురు వైస్ ఛాన్సలర్ల అభిప్రాయం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతోందని పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాగూర్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు, ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న హాత్ సే హాత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. నిర్మల్లోని మంచిర్యాల చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ, రైతులకు సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ వంటి అనేక ప్రయోజనాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. మాయమాటలు చెబుతున్న పీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. కాంగ్రెస్ యాత్ర నిర్మల్, లక్ష్మణ చందా నుంచి ఖానాపూర్ మీదుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు.
ఏకంగా 7,000 కోట్లతో 3 విడతలుగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరణ చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండలం మాధపురం ప్రాథమిక పాఠశాలలో 22,16,000తో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ స్కూల్స్ కంటే గొప్పగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. విద్యా వైద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. గత 75 ఏళ్లలో కాని పనులు ఈ ఏడాదిలోనే జరిగాయని, కానీ అభివృద్ధి అంతా కాంగ్రెస్ బీజేపీ తామే చేసినట్టు ప్రగల్భాలు పలుకుతున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, స్థానిక ప్రజాప్రతినిధులు డిఈఓ రాము, డిఆర్డీఓ పిడి రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ 200 రూపాయలు, 200 500 చేశారు. మనం రోజు అధికారం కొత్త 2000 ఇస్తామని మాట్లాడతారు. మరి అధికారం వచ్చిన ఛత్తీస్గఢ్ లో ఎందుకు చేస్తలేదు 2000? లేదా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, మేము కూడా చెప్తాం 2000 పెన్షన్ అంటారు. మరి బీజేపీ పరిపాలించే మస్తున్నాయి. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న గుజరాత్ అది ఇచ్చేది 600 పెన్షన్, మనం ఇచ్చేది 2000 పెన్షన్. రైతు బంధు ఎక్కడ ఇస్తలేదు. మన ఏకైక రాష్ట్రం ఒక తెలంగాణ. ఏ రాష్ట్రంలో బీజేపీ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉన్నది. ఇదే గంగా కూర్చోడం. నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 60 మందికి ఏం చేయాలి? నువ్వు పెంచు, నేను చేస్తా. ఏంటి నీ బాధ్యత? ఈ సంవత్సరం చేస్తా, వచ్చే సంవత్సరం పెంచుతావు కదా. పెంచకపోతే అంతే కదా. సరే, హై స్కూల్ కూడా డిఓ గారు ప్రపోజల్ తయారు చేసి హై స్కూల్ కూడా ఎంత అయితే అంత పెట్టాలి. ఓకేనా? గట్టిగా పెట్టాలి. ఈ ప్రైమరీ స్కూల్కి 20 లక్షలు పెట్టినా. ఈ 20 లక్షలలో 15 లక్షలు అయిపోయినాయి. ఇంకొక 5 లక్షలు దీనికి. మళ్ళీ దీనికి ఏమంటారు, ఈ బిల్డింగ్ అంగన్వాడిది, దీనికి కూడా డబ్బులు పెట్టమన్నారు. దీనికి కూడా ఎంత అయితే అంత, దీనికి కూడా డబ్బులు మంజూరు చేస్తా. ఇది అంగన్వాడికి అక్కడికి వస్తుంది, మీకు అక్కడికి వస్తుంది. అక్కడికి వస్తుందా? అయితే ఈ స్కూల్ను బాగా తయారు చేయాలి. అసలు 100 టీఎంసీలు చేసి మోటార్లు పెంచి ఇవాళ నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. అట్టయిన తర్వాత అప్పుడు నేనే ఉన్న పాలకుత్ర. ఆ నీళ్లు రాకముందు 3 లక్షలకి ఎకరం అమ్ముకున్నాను నా భూమి, పాలకుత్ర భూమి. ఇప్పుడు ఎంత పోతుంది? అది ఎంత పోతా? 30 కోటి అంటాను. వాళ్ళు నీళ్ళు వచ్చినాయి, రిజర్వ్ పక్కకు నీళ్ళు ఫుల్గా పోతాను. ఇప్పుడు కోటి అంటాను. నేను అమ్మింది 3 లక్షలు. అంటే ఇవాళ రేట్ ఎట్లా పెరుగుతాయి? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. ఇవాళ నీళ్ళు వచ్చినాయి, ఎదురు పెట్టుబడి. మీ యొక్క మాదాపురంనే రైతు బంధు ఇప్పటికి పడ్డాయి 5 కోట్ల రూపాయలు పడ్డాయి. 5 కోట్ల రూపాయలు ఒక మాదాపూర్లో పడ్డాయి. రైతు బంధు వచ్చి వాళ్ళు చేతులు ఎత్తండి. రైతు బంధు ఎత్తకుంది. జాతీయ విద్యా విధానం 2020 అమలులో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి యూనివర్సిటీలో జాతీయ విద్యా విధానంపై సదస్సు నిర్వహించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ జేఎన్టీయూ సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో దేశంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన 72 వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారు. భారతీయ విద్యా వ్యవస్థను మార్చడానికి, దానిని మరింత వినూత్నంగా, పటిష్టంగా, సమగ్రంగా మార్చడానికి ఈ సదస్సు ఉపకరిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీ ఛాన్సలర్ చామకూర కల్పన, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్ట నరసింహారెడ్డి, ఎంఆర్యూ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విఎస్కే రెడ్డి, జేఎన్టీయూ రెక్టర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం మంజూర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. So what the educational policy is, India needs an educational policy. There were 3 educational policies already. One is 68 and another one is in 1968. 3 policies, this is the third one. And both the policies basically concentrated on the situation which was prevailing in the country. Basing on that, the educational policies have been built. But now in the 21st century, life. But there are 2 things thereafter: an opportunity and also a challenge. Both of them don't come together. I think we are at a point of time where both of them are coming together to us. The challenge is that the nation has to grow. The nation has to create 13 engineering colleges, 2 medical college, 2 dental college. और मेरा सनीला का वो मेरा पोती है, मेरा बेटी का बेटी है, उसका भी 4 इंजीनियरिंग कॉलेज सेपरेट है उसका. मेरा 13 छोड़ के उसका अलग है.
वो मेरा भाई है गोपाल रेड्डी, सगा मेरा छोटा भाई है, उसका 4 इंजीनियरिंग कॉलेज है, मेरा छोड़ के उसका अलग सेपरेट, और उसका ये 2 साल पोती का और हमारा भाई का 2 मेडिकल कॉलेज है, हमारा फैमिली में अभी 4 मेडिकल कॉलेज, ऐसा 30 इंस्टीट्यूशन सेवा है। हमारा 500 एकड़ में इधर पूरा एरिया में चलता पूरा 65,000 इंजीनियरिंग से स्टूडेंट्स సిలబస్ రెండు కలిపి చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఏ కంపెనీ పోయినా సెలెక్ట్ అవుతున్నారు, ఏ జాబ్కి పోయినా సెలెక్ట్ అవుతున్నారు. మంచి స్కిల్ తోటి, మంచి టాలెంట్ తోటి, మంచి స్మార్ట్ తోటి ఉన్నారు మన పిల్లలు. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నాం టాప్ ఇంజనీర్స్ కానీ, టాప్ డాక్టర్స్ కానీ, టాప్ ఐటీ పీపుల్ కానీ, టాప్ సైంటిస్టులు కానీ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన ఇండియన్సే, టాప్ వాళ్ళంతా. దాంట్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి మనకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, మనకి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. మన ఇండియన్ ఇంగ్లీష్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. జపాన్ కంటే కూడా, చైనా కంటే కూడా మన ఇంగ్లీష్ ఇంకా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఏ కంట్రీకి పోయినా, ఏ దేశంలో, ప్రపంచంలో ఏ మూలకు పోయినా మన పిల్లలకు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ అన్నారు. అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్లో తులసి వనం వద్ద అవని ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అవని శిరీష సత్తూర్ ఆధ్వర్యంలో పెడల్ ప్రైడ్ మెగా సైకిల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సైకిల్ తొక్కడం మనిషి శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అవని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శిరీష, డాక్టర్ అవని నవీన్, సైక్లిస్టులు సంతాన సిల్వర్ రవి, అరుణ్ కుమార్, పద్మ, ప్రసూన, జయప్రకాష్, కవిత, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల్లో కరోనా మూలంగా రకరకాల ఇబ్బందులు పడ్డాం. ఆ కరోనా ఎఫెక్ట్ ఇప్పటికీ కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి కుటుంబంలోనూ ప్రతి మనిషి హెల్త్ పరంగా ఫిట్నెస్ తీసుకురావాలి అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయటం, ఈ కార్యక్రమాల్లో కొంతమంది ఆసక్తి చూపించటం, కొంతమంది ఆసక్తి చూపించకపోవటం జరుగుతూ ఉంది. హాలిడేస్లో మహిళా దినోత్సవం సందర్భంగా వీకెండ్స్, సాటర్డే, సండే రోజున చాలామంది జిల్లా యాత్ర చేస్తున్నారు, రాష్ట్ర యాత్ర చేస్తూ ఉన్నారు, ప్రపంచ యాత్రలు కూడా చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని హెల్త్ ఫిట్నెస్ పరంగా వాళ్ళని చూస్తే మనకన్నా 4 times ఫిట్నెస్ బ్రహ్మాండంగా ఉంటున్న విషయాల్ని మనం పరిగణలో తీసుకొని భవిష్యత్తులో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీని మీద అవేర్నెస్ పెంచడం చాలా అవసరం. అలాగే ఒక పెద్ద కూడా మనం ఈ సొసైటీలో బ్రతకగలం అనేది మనం నిరూపించుకోవాలి. అన్నిటికీ కూడా మనం బయటికి రావడానికి ప్రతిదానికి అబ్బాయిల్ని బ్లేమ్ చేయక్కర్లేదు. ఫస్ట్ మనం కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి, అవునా? అదేవిధంగా అబ్బాయిలు కూడా ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎంతో ఫైట్ చేసి బయటికి వచ్చిన ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వండి. తోటి మహిళలు కూడా మన తోటి మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్, ఎంకరేజ్మెంట్, సపోర్ట్, ఇవి 3 ఉంటే మనం ఎంత దూరమైనా రాణించగలం. దయచేసి అందరూ మన తోటి మహిళలకి, అలాగే మన ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా ఎవరికైనా సరే అందరికీ సపోర్ట్ చేయండి. వాళ్ళు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఎంకరేజ్ చేయండి. ఇది ఒక్కటే నేను కోరుకునేది. ఇంతమంది ఇలా నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హామీలకే పరిమితమవుతోందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సితల్కర్ అరవింద్ వ్యాఖ్యానించారు. విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఎస్ఎఫ్ఐ ముదోల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదోల్లో డిగ్రీ కళాశాల లేక పేద విద్యార్థులు 200 కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకునే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చొరవ తీసుకుని డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్, ముదోల్ డివిజన్ నాయకులు పరమేశ్వర్, ప్రేమ్నంద్, చరణ్, గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పోరాడదాం విద్యార్థుల సమస్యల పరిష్కారం ఎంతవరకు పోరాడదాం పోరాడదాం ఎస్ఎఫ్ఐ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ విడుదల చేయాలి
చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను ప్రారంభించాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మాట్లాడుతుంది ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ముదల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నాకు పిలుపివ్వడం జరిగింది. ఏవైతే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు మన విఠలరెడ్డి గారు ప్రతి సంవత్సరం ముదల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మిస్తా అంటున్నారు ప్రతి ఏటా, కానీ ఎక్కడ కూడా పనులు ప్రారంభించలే. ఇప్పటివరకు తను ఊస లేకుండా చేస్తున్నారు. వెంటనే ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అన్ని చోట్ల కార్యక్రమం ఉధృతం చేస్తామని పిలిపిస్తున్నాం. అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ కానీ మధ్యాహ్నం మాట్లాడుతుంది ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ముదల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నాకు పిలుపివ్వడం జరిగింది. ఏవైతే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు మన విఠలరెడ్డి గారు ప్రతి సంవత్సరం ముదల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మిస్తా అంటున్నారు ప్రతి ఏటా, కానీ ఎక్కడ కూడా పనులు ప్రారంభించలే. ఇప్పటివరకు తను ఊస లేకుండా చేస్తున్నారు. వెంటనే ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అన్ని చోట్ల కార్యక్రమం ఉధృతం చేస్తామని పిలిపిస్తున్నాం. అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ కానీ మధ్యాహ్నం మాట్లాడుతుంది ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ముదల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నాకు పిలుపివ్వడం జరిగింది. ఏవైతే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు మన విఠలరెడ్డి గారు ప్రతి సంవత్సరం ముదల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మిస్తా అంటున్నారు ప్రతి ఏటా, కానీ ఎక్కడ కూడా పనులు ప్రారంభించలే. ఇప్పటివరకు తను ఊస లేకుండా చేస్తున్నారు. వెంటనే ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అన్ని చోట్ల కార్యక్రమం ఉధృతం చేస్తామని పిలిపిస్తున్నాం. అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ కానీ మధ్యాహ్నం భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు నివారణకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో కుకట్పల్లి సైబర్ మెరీనా స్కైస్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హాజరై భద్రతా అవగాహన కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తెలంగాణ అభివృద్ధి నిర్మాణంలో భాగమయ్యారని అన్నారు. ఈ కార్మికులు పనిచేసే పని ఎంతో శ్రమ ప్రమాదకరమైందని అన్నారు. ఆయా భవనాల వద్ద ప్రమాదాల నివారణ ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకు ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. వర్క్ చేస్తారు కాకపోతే हरे राम मंडल this event for a long time. Sir, it coincides Jacob. So we have been doing a lot of construction workers के लिए भी हम लोग सोचा था because almost 10 लाख construction workers साइबराबाद एरिया में काम कर रहे हैं and most of these workers are migrate लेबर से दूसरा जगह से आके इधर काम कर रहे हैं. वो चीज साफ देखना, साफ बोलते हैं, समझ में आए ना. सपना देखो, सपना देखना बुरी बात नहीं है. सपना देखो, वो सपने को जो निभाओ. जब निभा सकते हैं तुम जिस जगह पे काम करते हो आराम से वो काम निभा रहे हैं बोल के. तो आप देखें तो साइबराबाद ये हैदराबाद के पश्चिम साइड में है, वेस्टर्न पार्ट है. यहाँ आप देख सकते हैं कि बहुत विकास हो रहा है, डेवलपमेंट हो रहा है, बड़ा कंस्ट्रक्शन भी हो रहा है. और यहाँ इस एरिया में मैं अभी हमारे को श्रवण साहब बोले कि 10 से 13 लाख कंस्ट्रक्शन वर्कर्स हम यहाँ काम करते हैं. और ये जो काम जो करते हैं वो ये बहुत रिस्की काम है, वो भी हम जानते हैं. फिर ये काम आपको
మహిళలపై వివక్ష ఇంకా కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర మహిళా సమైక్య రాష్ట్ర కార్యదర్శి ముడుపు నల్లిరెడ్డి అన్నారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ మహిళా సమైక్య NFIW ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు కె రాగిని అధ్యక్షతన సిపిఐ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు మహిళా నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, వరంగల్ మెడికో ప్రీతిది హత్య బాధితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధైర్యవంతులైన వివిధ రంగాల్లో మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన మహిళా సమైక్య ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్స్, మినీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్, మెడికల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ప్రతినిధులు, సిపిఐ AATUC నాయకులు పాల్గొన్నారు. చూపించకుండా ఇంట్లోనే అసలు ఎండంటే ఏమో తెలియకుండా ఉంటే చివరికి ఇలా మహిళలే వెళ్ళి ఆమె బాధ సాధులు తెలుసుకొని ఆమెను బయటికి తీసుకొచ్చి అమ్మ నాన్న కలిపితే ఆమె ఎంత సంతోషించింది. అంత చదివి కూడా ప్రయోజనం లేకుండా భర్త లాయర్ కాబట్టి ఎవరైనా ముందుకు వచ్చి అతను ఏదన్నా అంటే అతను అన్నిటికీ లాభ ప్రకారం తీసుకొస్తున్నాడు కాబట్టి ఆయన వంటగదికే అంకితం అయిపోయింది. వంటగదిలోనే మహిళలకు అనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే దేశవ్యాప్తంగా కానివ్వండి, మరి రాష్ట్రంలో కానివ్వండి, మన జిల్లాకు వచ్చేసరికి జిల్లా వార్డులు ఎక్కడ చూసినా మహిళలని వేధించడం తప్పితే ఇంకా ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలైతే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలని మనము ఎండగట్టాలనంటే మహిళా సమైక్యగా మనమందరం కూడి మహిళలుగా ఒకటి తాటి మీదకి వస్తేనే మహిళలము మరి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు చేసుకునేవారు ఉద్యోగాలలో వేధింపులే మహిళలకు ఎక్కడ చూసినా కానివ్వండి, మహిళలకు ఉద్యోగంలో పోయిన రంగంలో ఒక పనికి పోయినా ఎక్కడైనా కానీ వేధింపులకు గురవుతున్నారు. కాబట్టి మనం NFIW ద్వారా, భారత జాతీయ మహిళా సమైక్య ద్వారా మరి ఎన్నో మరి కష్ట నష్టాలు ఎదుర్కొంటూ మరి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి మహిళల్ని ఇంకా కూడా ఏకం చేయాలి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో మీరు జిల్లా వ్యాప్తంగా నిర్మల్ జిల్లాలో ముందుకు పోయి మరి కమిటీలు వేసి మరి మీరు సభ్యత్వాన్ని చేస్తారని, ఈ మరి నిర్మల్ జిల్లా ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. రాష్ట్ర విభజన హామీల అమలు కోసం ఈ నెల 25 నుండి ఏప్రిల్ 5 వరకు సిపిఐ ప్రజాపోరు పాదయాత్ర జరుగుతుందని పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి విజయ్ సారథి తెలిపారు. కురవిలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో బుడమ వెంకన్న అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లైనా నేటికి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికలున్నా లేకున్నా ప్రజా సమస్యలు ఎప్పుడు ఏముంటాయి, ఆ సమస్యలు ఎప్పుడు వస్తే ఆ సమస్యల మీద పోరాడేటువంటి పార్టీగా మనం ముందుకే కొనసాగుతూ 95 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో రాజకీయాల ఈ మధ్యకాలంలో 2014 తర్వాత అనేక మంత్రులు తిరుగుతూ కమ్యూనిస్టులు బలహీనపడ్డదనేటువంటి భావనను దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి శక్తులు, కార్పొరేట్ శక్తుల వైపున మన మీద దాడి చేస్తాను. రెండో వైపున మనవాద పార్టీగా ఉన్నటువంటి బీజేపీ, కమ్యూనిస్టులు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ముఖ్యంగా దేవుడికి వ్యతిరేకమైనటువంటి భావనను ప్రచారం చేయడానికి మనమంతా కూడా ఏదో ఇక్కడ ఈ దేశం గురించి మాట్లాడేటువంటి వాళ్ళం కాదనేటువంటి ఒక భావనను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవంగా చూస్తే ఈ దేశానికి స్వాతంత్రం కోసమే మనం ప్రాణత్యాగాలు చేశాం. ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని తెలంగాణ సాయుధ పోరాటం జరిపి 4500 మంది అమరయ్యారు. మరి మనం కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి 1920లో ఏర్పడినటువంటి మన పార్టీ దేశ స్వాతంత్రం కోసం, ఆ తర్వాత కాలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, భూమి కోసం, వృత్తి కోసం, వెట్టిచారి వృత్తి కోసం, భూస్వాముల దగ్గర భూ పంపిణీ చేయాలని అనేక రకాల ఆందోళనలతో ఈ దేశ ప్రజల యొక్క హక్కుల కోసం, సమాజంలో మార్పు కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ మనది. ఇది ఈ దేశంలో కూడు బిడ్డ కావాలని, ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కావాలని,
శివాని విద్యా సంస్థల్లో 2008 నుండి 2022 వరకు విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం హనుమకొండ, భీమవరం, చింతగుట్టలోని ఎంటీఆర్ గార్డెన్స్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలు కళాశాల చైర్మన్ తాళ్లపల్లి స్వామి మాట్లాడుతూ తమ పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో అత్యున్నత స్థాయిలో స్థిరపడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అనంతరం కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శివాని కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్యవర్గం ఏకగ్రీవం అయినట్లు జిల్లా సహకార శాఖ సూపరింటెండెంట్ ఎన్నికల అధికారి పి సువర్ణ తెలిపారు. 9 డైరెక్టర్ స్థానాలకు మొత్తం 17 నామినేషన్లు స్వీకరించగా నామినేషన్ల పరిశీలన అనంతరం 8 మంది ఉపసంహరించుకోవడంతో మిగిలిన వారంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. ప్రెసిడెంట్ గా కందుల ఓదేలు, వైస్ ప్రెసిడెంట్ గా ఆకుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా రాచకొండ రమేష్ తో పాటు మిగిలిన వారు కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారని తెలిపారు. ఈరోజు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులం అను మేము ఈ రోజు నుండి కులం కట్టుబాట్లకు కట్టుబడి ఉంటామని ఎలాంటి పక్షపాతం మరియు బంధుప్రీతి చూపమని కులం తీసుకున్న నిర్ణయాలను శిరసావహిస్తామని ముదిరాజుల కులదైవం అయిన పెద్దమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము. పెద్దపల్లి జిల్లా మండలం కమాన్పూరు, గ్రామం గుండారం. మా ముదిరాజు సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా సభ్యులకు అందరికీ
ధన్యవాదాలు. కమాన్పూర్ మండలం గ్రామం గుండారం గ్రామ ముదిరాజు సంఘ గ్రామ అధ్యక్షులకు కులానికి అందరికీ ధన్యవాదాలు. ఏకాకంగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఎంతో మేలు. పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాగూర్ నల్గొండ ఎంపీ ఉత్తమ్ వ్యాఖ్య. 7,000 కోట్లతో 3 విడతలుగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. జాతీయ విద్యా విధానంలో సవాళ్లను అధిగమిస్తాం. జాతీయ సదస్సులో పలువురు వైస్ ఛాన్సలర్ల అభిప్రాయం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ హితవు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాచేతం.